హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఫ్లేవర్ ఛానల్. ఇప్పటిదాకా మీరు వినే వాయిస్ వెనకాల ఉండే మనిషిని నేను. ఒకరోజు సడన్గా తీసుకున్న డెసిషన్ మా లైఫ్లోనే బెస్ట్ డెసిషన్ అయింది మీ అందరి సపోర్ట్ వల్ల. ఇప్పటిదాకా మీరు మా రెసిపీస్ చూశారు. సంక్రాంతికి మా ఊరు వచ్చాం. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసే రెసిపీస్ చూద్దాం పదండి. అమ్మా సంక్రాంతి వస్తుంది కదా, ఏం పిండి వంటలు చేసుకుందాం? సంక్రాంతి వస్తుంది కదా, పూరీలు చేసుకుంటారు. పంచదార పూరీలు చేసుకుందామా? చాలా తిని చావలేము, కవర్ చేసుకుందాం. మైదా పిండి వేసుకున్నాం. చపాతీ పిండిలా కలుపుకుని దీన్ని ముద్దలు చేసుకోవాలి. ఒక ముద్ద మన అప్పడం పిండిలాగా, అప్పడాలాగా. దీనిపైన పందారు చల్లుకుంటే తాతగారు ఎంతో ఇష్టంగా తినేవారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మా అమ్మ ఎప్పుడు అల్లుడు ఇష్టమని, తమ్ముడు అల్లుడు కదా ఇష్టమని ఎప్పుడు ఇవే డబ్బాడు చేసి పెట్టేది. రోజు ఇవే తినేవారు తాతగారు. ఇది తినే కొద్దీ కరకలాడుతూ ఉండి అప్పుడు ఇలా ఉండ చేసేసుకోవాలి. ఉండ చేసేసుకొని నువ్వు ఎప్పుడు చేసావు తాతగారికి మొదటిసారి పెళ్ళైన తర్వాత? పెళ్ళైన తర్వాత నేను చాలా చిన్నపిల్లని కదా, అప్పుడు నేను చేసేదాన్ని కదా, మా అమ్మాయి చేసేది. నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇదే తిన్నాను. నువ్వా ఇప్పుడు నేను చేస్తున్నాను, నువ్వు తిను, ఎంత రుచిగా ఉంటుందో. మళ్ళీ తాతగారికి ఏపం వస్తారు నీకు. అప్పడంలా ఒత్తుకోవాలి. అప్పడంలా ఒత్తుకుని దీన్ని పలచగా వేసుకుని వేయించుకోవాలి నూనెలో. అదే అలా చల్లుకోవడానికి పంచదార మిక్సీలో ఇలా వేసుకుని మెత్తగా చేసుకోవాలి. మీరు ఎంత పలచగా ఒత్తుకుంటే అంత కరకరలాడుతూ ఉంటుంది పూరి. చక్కగా ఈ పూరీని ఇలా తిరగేసుకుని 2 సార్లు పొద్దుంటకు వచ్చేలా ఉంచుకోవాలి. ఈ పూరి మీద వేడివేడిగా ఉండగానే మెత్తన పంచదార చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. 2 వైపులా కూడా తిప్పుకుని జల్లుకోవాలి. ఇలా కొట్టు, తీసుకొట్టు, ఇలా కొట్టు. ఎంత టేస్ట్గా ఉంది చూసావా? పండక్కి ప్రతివాడు చేసుకోండి. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ రేపు కలుద్దాం.